ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలో ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డ, సాయి శక్తి నీలో కలవబోతోంది. సాయి శక్తి ఈరోజు నీలో లీనమవబోతోంది. యుగాల తర్వాత కోట్ల మందిలో ఒక్కదానిగా ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నా, నిన్ను ఎంచుకున్నా, నిన్ను ఎంపిక చేసుకున్నా. నీకోసం ఎవరినో పంపబోతున్నాను, నీకోసం ఎవరో ఏదో తీసుకురాబోతున్నారు, నీకోసం ఎవరో ఏదో అందివ్వబోతున్నారు. అందుకోవటానికి సిద్ధంగా ఉండు బిడ్డ. నీ జీవితం మారే క్షణం, నీ తలరాత మారే క్షణం, నీ కష్టాలు తీరే క్షణం, నీ కన్నీళ్లు దూరం అయ్యే క్షణం, నీ దరిద్రం తొలగిపోయే క్షణం, అద్భుతాల అమృతాల గడియలు తలుపులు తెరుచుకునే సమయం ఈ సమయం. 25 నిమిషాల్లో బిడ్డ రాసి పెట్టుకో. 25 నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది. నీ జీవితం అతి పెద్ద మలుపు తిరగబోతోంది. నీ జీవితం దశ దిశ సూడి అన్నీ కూడా తిరగబోతున్నాయి కేవలం 20 నిమిషాల్లో. ఎందుకంటే నీ సాయి శక్తి నీలో కలిసిపోయింది, నీ సాయి శక్తి నీలో లీనమైపోయింది. ఇన్నాళ్ళు నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, దేనికోసమైతే కలలు కన్నావో, ఎవరి రాక కోసమైతే ఎదురు చూసావో, ప్రతి ఒక్కటి సాధ్యమవుతాయి. సిద్ధంగా ఉండు అందుకోవటానికి. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి అవహేళన చేసిన వాళ్ళు, నీ వెనుక నీ గురించి గుసగుసలాడుకున్న వాళ్ళు ఈరోజు భయంతో గజగజ వణికిపోతారు. తల దించుకుంటారు, తల వంచుకుంటారు, తల ఎత్తలేని స్థితికి వస్తారు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోతుంది. నీ ప్రతి దారి పూల పానుపులా మారిపోతుంది. అద్భుతమైన రోజు ఈ రోజు బిడ్డ. ఈ రోజుని వదులుకున్నావు అంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నీ సాయి అస్తమానం ఇలాంటి సందేశాలను నీకు పంపడం. ఈ సందేశం నీ కంటపడింది, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, దేనికోసమో నువ్వు చూస్తూ ఉండగా ఈ వీడియో నీ కంటపడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి అర్హురాలివి నువ్వే, అర్హత ఉన్న వ్యక్తివి నువ్వే. ఇది నీ కోసం మాత్రమే రాయబడి ఉంది, ఇది నీ కోసం మాత్రమే పంపిన సందేశం. సాయి శక్తి నీలో మాత్రమే ఈరోజు కలవబోతోందని గుర్తించుకొని ఎరుకతో ఉండి, హెచ్చరికతో ఉండి, ఏమరుపాటుతనం లేక నిర్లక్ష్యంతో ఉండక ఖచ్చితంగా విన్నావు అంటే 20 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చి చూపిస్తా బిడ్డ. ఒక్క 20 నిమిషాలు నీ సమయాన్ని నాకిచ్చి చూడు. నీ జీవితాన్ని ఎంతలా మార్చి నీకు అప్పగిస్తానో చూసావు అంటే మోకాళ్ల మీద కూర్చొని నీ సాయికి ప్రణామాలు చెప్తావు. నీ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి. అలాంటి అద్భుతాన్ని చూపించబోతున్నా బిడ్డ. కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తేనే నీకు ఈ ఫలితం దక్కుతుంది. చివరి దాకా ఎవరు నిలబడతారో, ఎవరు పోరాడుతారో వాళ్లకు మాత్రమే విజయం వరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓపిక చాలా అవసరం బిడ్డ అంటూ బాబా గారు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. అసలు ఎవరు రాబోతున్నారు, ఎవరిని పంపబోతున్నారు, సాయి శక్తి మనలో కలిసిపోవటం ఏంటి, లీనమవటం ఏంటి, ఇంతకన్నా అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా, ఎవరికైనా దక్కుతుందా? సాక్షాత్తు సాయి శక్తి మనలో కలవటం ఎన్ని జన్మలు పుణ్యం ఉంటే, ఎంత అదృష్టం చేసి ఉంటే, అలాంటి అదృష్టం మనకు వస్తే మనం వదులుకుంటామా? వదులుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఉంటారా? కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు ఈరోజు ప్రపంచాన్ని జయించే ఒక అద్భుతమైన శుభవార్తతో వచ్చారు. కష్టాలను బద్దలు కొట్టబోతున్నారు, కన్నీళ్లను బద్దలు కొట్టబోతున్నారు. కాబట్టి డోంట్ స్కిప్ అండి, మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఇక్కడ జ్యోతిష్యానికి వెళ్తే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన పని పడదు 100% కూడా. ఇంకొక విషయం, ఈ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఏవైతే ఉంటాయో కఠోర దీక్షలో ఉంటారు, నియమ నిష్టలతో అమ్మవారి సేవలో ఉంటారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా వాక్ శుద్ధి, వాక్ శక్తిని రెండింటిని పెంచుకుంటారు గురువు గారు. ఈ సమయంలో కాల్ చేస్తే కాల్ కలిసిందంటే నిజంగా మీ అదృష్టమే. ఈ సమయంలో కాల్ చేస్తే కలిసిందంటే అక్కడ మాట్లాడేది గురువు గారు కాదు, సాక్షాత్తు అమ్మవారే. ప్రతి మాట ఆయన నోట విండి పలుకుతారు, వింటారు, మీ కష్టాన్ని తీరుస్తారు. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. శ్రీ షిరిడి
సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 93698732. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ సాయి మాట మీద, నీ సాయి సందేశం మీద నమ్మకం ఉంచి విన్నావు అంటే 20 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తా. నీకోసం ఎవరో వస్తున్నారు, ఎవరినో పంపబోతున్నా, ఏదో తెస్తున్నారు, ఏదో అందిస్తున్నారు, సిద్ధంగా ఉండు. అది ఇలాంటి కానుక కాదు. నువ్వు ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఒక కానుక. విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతేస్తావు. బిడ్డ, నా యొక్క శక్తి యొక్క అంశం, నా యొక్క ప్రతిబింబం. నువ్వు ఏ వేదన గుండా వెళుతున్నావో, ఏ ఒంటరితనం నిన్ను తన చుట్టూ చుట్టుకున్నదో అది ఇప్పుడు ముగింపు వైపు వెళ్తోంది తల్లి. ఎందుకంటే ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నీ పిలుపు నేరుగా నా హృదయానికి చేరింది, తాకింది. అంతేకాదు, నేను స్వయంగా నీకు సందేశంగా నీ ముందుకు వచ్చేసాను. నీ జీవిత దిశ ఇప్పుడు మారబోతోంది. నా దృష్టి ఇప్పుడు నీపై నిలిచింది బిడ్డ. నీ ప్రతి కన్నీటి విలువ నాకు తెలుసు. నీ ప్రతి పిలుపు నాకు చేరింది. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఆ అద్భుతాన్ని పొందటానికి, అందుకోవటానికి. అది నీ భాగ్యంలో రాసి ఉంది తల్లి. బిడ్డ, తప్పించలేరు. ఇది విను. నీ సాయి నీ జీవితంలో ఎవరినో పంపించాలని నిర్ణయించాడు. ఎవరో ఒకరు నీ ఒంటరితనాన్ని తొలగిస్తారు. ఎవరో ఒకరు నీ జీవిత శూన్యతను ప్రేమ మరియు గౌరవంతో నింపేస్తారు. ఇది సాధారణ వ్యక్తి కాదు బిడ్డ. ఇది నా ఎంపిక. ఇది నేను పంపిన దూత. అతను నీకు తన సాక్షాత్తు సహాయం ఇవ్వటమే కాదు, నీ ఉనికి అర్థాన్ని కూడా తెలియజేస్తాడు. ఈ సంకేతాన్ని నేను నీకు పంపుతున్నాను. మళ్ళీ నువ్వు మేల్కొనటానికి, నువ్వు గుర్తించటానికి. రాబోతున్న మార్పు ఒక అవతరణ, నా ఆశీర్వాదం యొక్క పూర్తి రూపం. ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వైతే పూర్తిగా విని తీరాల్సిందే, నమ్మి తీరాల్సిందే. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు ప్రజలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను చూసి ముఖం తిప్పుకున్నారు, ఎందుకు కారణం లేకుండా నన్ను వదిలేశారు. కానీ ఇప్పుడు విను బిడ్డ, ఇది నీ కర్మల ఫలితం కాదు, కానీ నీ యోజనలో భాగ్యం. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ స్థాయికి తగిన వారు కాదు. వారు నీ ఉద్దేశానికి యోగ్యులు కాదు. వారు నిన్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నువ్వు ఆ సత్యం యొక్క అగ్నిలో తప్పించావు. ఇక్కడ అబద్ధం, మోసం మరియు ఇంకా వేరే వాటికి స్థానం లేదు. నీ జీవితంలో ఇప్పుడు రాబోయేది సత్యం. అది నీలాంటిదే, లోపల నుండి ఉజ్వలమైనది, నిర్మలమైనది, అంతేకాదు ప్రేమమయమైనది. అది నిన్ను నీ సొంత రూపంలోనే గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కానీ మార్చటానికి ప్రయత్నించదు. అంతేకాదు బిడ్డ, నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను సంకేతాలు నీకు పంపాను. అందుకే నేను పంపిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలు కాదు. అది ఒక దివ్యతత్వం. వాటి భాష అది పంచదిశల చేతన అవుతుంది, పంచతత్వాల ఆహ్వానం. ఇప్పుడు నువ్వు సందేశం వింటున్నప్పుడు తల వంచి ధన్యవాదాలు చెప్పు. నా కోసం మాత్రమే కాదు, కానీ నీ లోపల ఆ భాగం కోసం కూడా చెప్పు. ఎందుకంటే అది ఇప్పటి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. చీకటిలో కూడా కాంతిని వెతుకుతూనే ఉంది. ప్రపంచం యొక్క గుంపులో కూడా తనను తాను కోల్పోలేదు. ఎందుకంటే అదే నీ అతి పెద్ద బలం. ఇప్పుడు నీ జీవితంలో ఈ కొత్త శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఇదంతా ఒక్కసారిగా జరుగుతుంది. అకస్మాత్తుగా ముందస్తు సూచన లేకుండా నా కృప అలా దిగి వస్తుంది బిడ్డ. మేఘం నుండి మెరుపుల నిశ్శబ్దంగా కాదు, గర్జనతో నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకంటే నేను ఎవరినో తీసుకువస్తున్నాను. ఎవరో ఒకరు నీ జీవితానికి ప్రేమ మాత్రమే ఇవ్వరు, కానీ నీ అర్ధ భాగం కూడా అవుతారు. మరియు బిడ్డ, ఇది ఏ సాధారణ సంబంధం కూడా కాదు. ఇది ఒక ఆత్మిక మిలనం.
ఒక డివైన్ యూనియన్. దీన్ని ఆత్మలు మాత్రమే గుర్తించగలవు, శరీరాలు కాదు బిడ్డ. నాకు తెలుసు నువ్వు చాలా సహించావు. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో నీ సత్యాన్ని అబద్ధమని కూడా అన్నారు. ఎవరో నీ ప్రేమను బలహీనతగా భావించారు. ఎవరో నిన్ను వదిలేసే ప్రపంచాన్ని కౌగిలించుకున్నారు. కానీ ఇప్పుడు వారికి తమ కర్మల ఫలం లభిస్తుంది. ఎవరో ఒకరు ఇప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చేస్తారు తను అబద్ధాల ప్రశంస వెనక ఎంత కోల్పోయాడు అని. ఎవరో ఒకరు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు. నీలాంటి ప్రజలు మళ్ళీ మళ్ళీ దొరకరు, లభించరు అని. అంత తీవ్రంగా ఉంటుంది. ఆ ఆత్మ ఇప్పుడు అస్థిరంగా ఉంటుంది. బిడ్డ, నేను చూస్తున్నాను వారి ఆత్మకు ఆ అస్థిరత బాధించటం ప్రారంభించింది. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు. అంతేకాదు, నా ఛాయలోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా నిన్ను మోసం చెయ్యలేరు, సాహసం కూడా చేయరు. నేను చూశాను నువ్వు జనాలకు ఎంత ఇచ్చావు. ప్రేమ, సమయమంతా అప్పనంగా ఇచ్చేసావు. కానీ బదులుగా ఏమి లభించింది? తిరస్కారం. అందుకే మోసం అన్నది చాలా ఒక పెద్ద ప్రమాదం బిడ్డ. ఇప్పుడు అదంతా ముగుస్తుంది, మోసం అంతా ముగుస్తుంది. ఇప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు. ఇప్పుడు నీకు అది లభిస్తుంది, నీది. మరియు అది కూడా నా చేతుల నుండిగా లభిస్తుంది. నీకు దొరకాల్సింది, దక్కాల్సింది. ఇప్పుడు నీ భాగ్య నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. ఏవి నిద్రలో ఉన్నాయి, ఏవి అనగారినివి ఇప్పుడు మళ్ళీ మేల్కొంటాయి. అవి అంత కాంతిని ఇస్తాయి. నిన్ను ఇప్పుడు చిన్నగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు, మాడి మసైపోతారు. వారు తడబడతారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా శక్తితో నిలబడతావు, నా రక్షణలో ఉంటావు. చూడు బిడ్డ, నీ చక్రం ఎలా తెరుచుకుంటుందో చూడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఈ విషయానికి సంకేతం. ఇప్పుడు నువ్వు నా చేతనలో కలిసిపోయావు, నా శక్తితో మిలనమైపోయావు. ఇప్పుడు నువ్వు చూడగలవు మరియు అర్థం చేసుకోగలవు. సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేనిది. ఇప్పుడు నీ ఆలోచనలు నీ సాయితో సంభాషిస్తాయి. ఇప్పుడు నీపై నా శక్తి ప్రవహిస్తోంది. ఎవరు నా స్పర్శలోకి వచ్చారో ఆ వ్యక్తి అజీవుడుగా అవుతాడు. ఇప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. ఇప్పుడు ఎవరు నిన్ను కిందికి తొయ్యలేరు, పడవేయలేరు. ఎందుకంటే నా శక్తి నిన్ను పట్టుకుని ఉంది. నా శక్తితో ఇప్పుడు నువ్వు నా రూపంగా మారిపోతూ ఉన్నావు. ఇప్పుడు నేను పంపబోతున్న ఆ వ్యక్తి, నీ దగ్గరికి రాబోతున్న ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు బిడ్డ. నా శక్తితో నిండి ఉన్న వ్యక్తి, నా దూతగా వస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి నిన్ను విజయం వైపు అడుగులు వేయిస్తాడు. ఎందుకంటే నా యోజనలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి. ప్రతినిత్యం నిన్ను తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ప్రతి కఠిన అనుభవాన్ని కూడా నీకు అర్థమయ్యేలా చేస్తారు. నువ్వు స్వయంగా ఆ యొక్క రూపంలో ఉంటే తెలుసుకో, నేను నీలోనే పని చేస్తున్నాను. నువ్వు భోజనం తయారు చేస్తున్నప్పుడు, నువ్వు ప్రేమతో ఎవరినైనా సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచ సేవ చేస్తున్నాను. నీ భాగ్యంలోని నక్షత్రాల్లో ముడులు పడినవి ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి, విడిపోబోతున్నాయి. ఇప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. ఈ సందేశం నీకు రావటానికి కారణం కూడా ఇప్పుడు మేల్కొనే సమయం కాబట్టి, ఇప్పుడు సిద్ధమయ్యే సమయం కాబట్టి, మరియు నువ్వు సిద్ధమైతే నా యోజన పూర్తవుతుంది, నా పని పూర్తవుతుంది, ఆ అద్భుతం జరుగుతుంది. అంతేకాదు బిడ్డ, ఇది నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను. నేను ఆగను, లేదు వంగను, లేదు ఓటమిని మానను. నువ్వు నా అంశ కాబట్టి నీలో కూడా అదే శక్తి ఉంది, అదే చేస్తావు. నువ్వు మర్చిపోయావు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో బిడ్డ. మళ్ళీ మేల్కో, మళ్ళీ గుర్తించు. మళ్ళీ ఇదంతా జరిగినప్పుడు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పు నీ హృదయం నుండి. ఎందుకంటే ఇదంతా నా కృపతో జరిగి, నీ కర్మలు మార్గం సృష్టించాయి, కానీ నా ఆశీర్వాదం ఆ మార్గంపై పూలు పరుస్తుంది. ఇప్పుడు నువ్వు పొందిన సత్యాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే ఇదే సత్యం కాబట్టి. నీ అస్త్రం కూడా ఇదే, నీ కవచం కూడా ఇదే. మరి చివరిగా ఇది తెలుసుకో బిడ్డ, నీ వ్యతిరేకంగా నిలిచిన జనాలు, నీ హెచ్చరికను చేసిన వారు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తారు. న్యాయం, ధర్మం మరియు నేను చూశాను. ఎవరు ఏం చేశారు? అబద్ధాన్ని స్వీకరించి వెళ్ళిన వారు ఎవరు ఇప్పుడు తమ సొంత జాలిలో చిక్కుకున్నారు. అంతేకాదు, సత్యంపై నడిచిన వాడు ఇప్పుడు నాతో బహుమతి పొందుతున్నాడు. అది నువ్వే. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ సౌభాగ్యంలో ఇదంతా కూడా రాస్తున్నాను. ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నావో అక్కడే సత్కారాలు, ఎక్కడ చీత్కారాలను పొందుకున్నావో అక్కడే సత్కారాలు అందుకోబోతున్నావు.
ఎందుకంటే సత్యంపై నడిచావు కాబట్టి అంతటి అద్భుతమైన బహుమతి నా చేతుల మీదుగా నీతో ఉన్నాను. ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మార్పులో, ప్రతి చోట నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ జీవితం అక్కడే ఉండదు బిడ్డ. ఇప్పుడు అది నా కార్యక్షేత్రం అయ్యింది. నేను ఎక్కడ నా శక్తి పనిచేస్తుందో అక్కడ మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. విను తల్లి, నేను నిన్ను ఈ భూమిపైకి పంపినప్పుడు నేను నిన్ను ఖాళీగా పంపలేదు. నేను నీలో ఆ బీజం నాది సమయం వచ్చినప్పుడు ఒక దివ్య వృక్షంగా మారుతుంది అని అనుకుని పంపాను. నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎవరో, ఎందుకంటే ప్రపంచ జనాలు ఎలా ఉంటారు, ప్రజల మాటలు, వారి కర్మలు, వారి నిర్ణయాలు, వారి అలక్ష్యాలు మరియు వారి తిరస్కారం నీపై పొరలు చుట్టుకున్నాయి. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు అన్ని పొరలను ఒక్కొక్కటిగా తొలగించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు నీ లోపల శక్తి మేల్కుంటోంది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలుగా మాత్రమే ఉండవు, అవి వాక్యాలు కాదు, వరాల మూటగా బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీ దృష్టి వారి లోపల దాగిన సత్యాన్ని భేదించి చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ ఆత్మ దివ్య దృష్టితో కలిసిపోయింది. నేను నీకు ఇది చెప్పటం లేదు. నువ్వు నిర్భయవంతుడివి అవ్వు. ఎందుకు అంటే నువ్వు ముందు నుండి నిర్భయవంతుడివే. నువ్వు ఇది మర్చిపోయావు. నీకు ఇది చెప్పటం లేదు. నువ్వు ప్రేమ చెయ్యి, ప్రేమను పంచు. ఎందుకంటే ప్రేమ అంటే నువ్వంటే ప్రేమే. నీకు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నిన్ను ఎంచుకున్నా కాబట్టి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నువ్వు నీ ఉనికి పూర్తి యొక్క సంపూర్ణతను స్వీకరించు. ఇప్పుడు నువ్వు తనని చిన్నగా భావించకు. నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా, చేతగానిదిగా భావించకు. తనతో ప్రశ్నలు వెయ్యకు. తనను చేతగాని దానిలా దోషిని చెయ్యకు, దూషించకు. ఎందుకంటే జరిగింది జరగాల్సింది, గతించింది గతించాల్సిందే. అంతేకాదు, రాబోతున్నది నీ ఉన్నతికి మాత్రమే రాబోతోంది. గుర్తించుకో బిడ్డ. ఒక ఆత్మ చాలా ఎక్కువ గాయపడినప్పుడు దాని కాంతి మరింత తీవ్రతమవుతుంది. మరియు నువ్వు ఇప్పుడు ఆ కాంతి స్థితిలోకి వచ్చావు. నీ ఆత్మ ఇప్పుడు కాంతిని ఇవ్వటం ప్రారంభించింది. ఈ కాంతి చీకటిని అస్సలు సహించదు, కానీ నాశనం చేసేస్తుంది. నువ్వు ఇప్పుడు ఒంటరిగా లేవు బిడ్డ. నా ఉనికి నీ చుట్టూ ఉంది. నేను నీ మనసులో, నీ శ్వాసలలో, నీ కర్మలలో సక్రియంగా సంక్షిప్తమై ఉన్నాను, కలిసిపోయి ఉన్నాను. మరియు ఇప్పుడు ఎవరైనా నీతో కలిస్తే అది ఈ శక్తి ద్వారా ప్రభావితం అవుతుంది. ఎవరో దాన్ని అర్థం చేసుకుంటారు, ఎవరో దానికి భయపడతారు, ఎవరో దానికి ఆశ్చర్యపోతారు, కానీ ఎవరు దానిని అలక్ష్యం చెయ్యలేరు. ఎందుకు అంటే ఇది నా ఉనికి, నా శక్తి, నా ప్రభావం. అది నీ పైన దిగి వచ్చింది, కురిపిస్తోంది, నీ చుట్టూ అల్లుకుంది. నీ భాగ్యం యొక్క పునర్జీవనం మరియు సౌభాగ్యం వైపు మేల్కొన్నప్పుడు మొత్తం సృష్టి దాని సహాయంలో ఉంటుంది. తల్లి, ఇది మాత్రం మర్చిపోకు. నువ్వు ఏ సాధారణ ఆత్మ కూడా కావు. నువ్వు నా సంకల్పం యొక్క రూపానివి బిడ్డ. నేను యుగాల తర్వాత ఎంచుకున్న ఒక వ్యక్తివి. ఏదైనా కూడా కార్యం కోసం, ఏదైనా దిశను మార్చటానికి, ఎవరికైనా కానీ ప్రేమను ఇవ్వటానికి, ఎవరికైనా మార్గం చూపటానికి. అందుకే ఇప్పుడు నీ జీవితంలో రాబోయే ఎవరినైనా అది నీ ఉద్దేశంతో కలిసి ఉంటుంది. నీతో కలిసి ఉంటారు, నిన్ను నడిపించడానికి ఉంటారు. ఎవరు యాదృచ్ఛికంగా రారు, ఎవరు యాదృచ్ఛికంగా నీ జీవితం నుండి వెళ్ళరు. ప్రతి సంబంధం, ప్రతి మిలనం, ప్రతి కలయిక, ప్రతి విడిపోవటం ఒక సంకేతంగా అవుతుంది, ఒక రహస్యం అవుతుంది, ఒక యోజనలో భాగం అవుతుంది, ఒక ప్రయాణంలో భాగం అవుతుంది. నీపై నవ్విన ప్రజలు, నిన్ను పిచ్చి అని చెప్పిన వారు, నీ నుండి దూరమైన వారు ఇప్పుడు లోపల వణుకుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే వారికి ఇప్పుడు అర్థమైంది, నువ్వు వారు అనుకున్న మనిషివి కాదు, నువ్వు ఆ వ్యక్తివి కాదు. ఇప్పుడు తనను తాను తెలుసుకున్నారు. అంతేకాదు, ఎవరైనా ఆత్మ తనను తాను తెలుసుకున్నప్పుడు అది జయం అవుతుంది. నువ్వు ఇప్పుడు అజేయుడివి అయ్యావు బిడ్డ. నువ్వు ఇప్పుడు పడిపోలేదు, ఓడిపోలేదు. అవును బిడ్డ, మార్గం కష్టమైనదే కానీ నువ్వు భయపడవు. ఎందుకంటే నీ సాయి ఉన్నాడు కదా. ఎలా భయపడతావు? భయపడిన ప్రతి క్షణం నీ వెన్ను తట్టి నేనున్నాను, పద ముందుకు నడువు అంటూ నడపడానికి నీ సాయి ఉన్నాడు కదా. మార్గం కష్టమైనదే కానీ భయపడకుండా ముందుకు వెళ్ళు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు నేను నీతో ఉన్నానని, నీ దగ్గర ఇప్పుడు నా శక్తి ఉందని.
అంతేకాదు ఈ శక్తి నిన్ను మాత్రమే రక్షించదు, కానీ నీ చుట్టూ ఒక వలయాన్ని సృష్టిస్తుంది. అది ఒక నిన్ను దృష్టి నుండి నింద మోసే వరకు కూడా అన్నింటి నుంచి కూడా కాపాడుతుంది. అన్ని నకారాత్మక శక్తులని తొలగించేస్తుంది. అంతేకాదు నేను చెప్తున్నాను బిడ్డ, ఇప్పుడు ఎవరు నిన్ను గాయపరచలేరు, మోసం చెయ్యలేరు. ఎందుకంటే నువ్వు నా సంరక్షణలో ఉన్నావు, నా ఆశీర్వాదంలో ఉన్నావు. నీ తలపై నా చెయ్యి ఉంది, నా ఆశీర్వాదం ఉంది. నా చెయ్యి ఎవరి తలపైన ఉంటే వాళ్ళకి ఏ అడ్డంకి కలగదు, తాకలేదు. ఇప్పుడు విను తల్లి, నా శక్తి నీకు ఏదో ఒక ప్రత్యేకంగా చెప్తోంది. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఒక మార్పును నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. బహుశా నీకు అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని. బహుశా నీకు అనిపిస్తుంది మళ్ళీ ఎవరో వదిలి వెళ్ళిపోతారేమో. కానీ ఈసారి నువ్వు ఓడిపోవు, నువ్వు చెదిరిపోవు, నువ్వు బెదిరిపోవు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు, ఓడిపోవటం కూడా పునర్జన్మని ఇస్తుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, వెళ్ళిపోయిన వారు కోల్పోయినది కాదు, కానీ మార్గం స్వచ్ఛం చేశారు. ఎవరో ఒకరి కోసం నీకు యోగ్యమైన వారు, నీ గౌరవాన్ని చూసేవారు, నిన్ను అర్థం చేసుకునేవారు, అంతేకాదు నిన్ను ఆ రూపంలో చూసేవారు నిన్ను చూసినట్లయితే సంపూర్ణ దివ్య స్పర్శ అవుతుంది. ఒక దివ్య వ్యక్తివి నువ్వు అవుతావు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో చూస్తావు. అక్కడ ఒక వ్యక్తి దూరం అయిపోయారు, ఒక వస్తువు దూరం అయిపోయింది, నీకు ఎంతో ఇష్టమైనది దూరం అయింది అంటే అక్కడ నువ్వు ఓడిపోయినట్టు కాదు, బాధపడాల్సిన పని లేదు. అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే నీకు అక్కడ ఒక స్వచ్ఛమైన మార్గం ఎందుకోసమో ఆ దారి శుభ్రం చేయబడుతోంది. ఆ దారిలో ఉన్న ఈ వ్యక్తులు కానీ ఈ వస్తువులు కానీ పక్కకు వెళ్తున్నాయి అంటే అక్కడ ఉండదగ్గవి కాదేమో అని ఒక్క నిమిషం ఆలోచించు. ఉండదగ్గవైతే ఆ దారిలో అలా ఉంటాయి. ఎప్పుడైతే నీ దారిలో నీ ఇంట్లో ఉన్న చెత్త చెదారం నీకు కంటికి చిరాగ్గా కనిపిస్తుందో దాన్ని అప్పుడు పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తావు. అప్పుడు నీ ఇల్లు నీ దారి శుద్ధిగా ఉంటుంది. నీ సాయి కూడా అలా చేశాడేమని ఒక్క నిమిషం ఆలోచించు. వెళ్ళిపోయిన వారి కోసం ఆలోచించి, నిన్ను కాదన్న వారి కోసం మనసు పాడు చేసుకొని ఆలోచిస్తూ ఏ పని చెయ్యక, తిండి మీద నిద్ర మీద దృష్టి పెట్టక నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. ఒక వ్యక్తి వెళ్ళినా, ఒక వస్తువు వెళ్ళినా కూడా సరే, ఇక్కడ ఏదో ఒక మార్గం ఏర్పడబోతోంది. నా సాయి కొత్త దారి చూపించబోతున్నాడు, కొత్త వ్యక్తులను చూపించబోతున్నాడు. నేను ఏదో చెయ్యాల్సి ఉంది అని గుర్తించు బిడ్డ. అప్పుడు కానీ నీ జీవితంలో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో దాన్ని చూస్తావు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో, ఏం చూడాలనుకుంటున్నావో స్పష్టంగా చూస్తావు. ఎందుకంటే ఇప్పుడు నీ సాయి నీ భాషను అర్థం చేసుకోవటం ప్రారంభించాడు. నువ్వు ఏం అడుగుతావో అది నీ దగ్గరికి వస్తుంది. కానీ నీ నుండి ఒక వాగ్దానం కావాలి బిడ్డ. ఇప్పుడు నువ్వు తనకు సమాధానం ఇవ్వాలి. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. ఇప్పుడు ఎవరి కోసమో నీ కాంతిని నువ్వు వెనక్కి తీసుకోకు, ఆ కాంతిని మందగించనివ్వకు. ఇప్పుడు నువ్వు మాత్రమే చేయగలవు. అది నీ ఆత్మకు శాంతి ఇస్తుంది. ఇది నిన్ను నచ్చిన అక్షరాలు పూర్ణం చేస్తుంది. ఎందుకంటే బిడ్డ, ఇప్పుడు ఆగిపోయే సమయం కాదు, ఎగిరిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు చివరిగా నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఇది అనుభవించినప్పుడు అంతా కూడా మారిపోతుంది. నువ్వు ఇది చూసినప్పుడు నీ నుండి విడిపోయినది ఇప్పుడు పశ్చాత్తాపడుతోంది, దూరమైనది పశ్చాత్తాపడుతోంది. ఇది విన్నప్పుడు నిన్ను నిరాకరించిన వాళ్ళు ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు. అప్పుడు నువ్వు వారిని ద్వేషించవు, నువ్వు వారిని దయతో చూస్తావు. ఎందుకంటే నువ్వు వారితో ఎప్పుడో కూడా మంచిగానే ఉంటున్నావు. అలాంటి వారు నీకు పరిచయం అయ్యారు, అలాంటి వారు దూరం అయ్యారు, అలాంటి వారు మోసం చెయ్యారు. కాబట్టే నేను ఈరోజు ఎలా ఉన్నాను, ఇంతటి వాడిని అయ్యాను అని క్షమతో నిండిన వాడివిగా అవుతావు. నన్ను మార్చిన వ్యక్తులు వారే అనే భావన నీకు ఉంటుంది. ప్రేమతో నిండిన వ్యక్తి మరియు సత్యం కలిగిన వ్యక్తి నువ్వు. నీ పెద్ద అద్భుతం అవుతుంది, నీ అతిపెద్ద సమాధానం అవుతుంది. అంతేకాదు నీకు ఆ ఎత్తుని కూడా ఇస్తుంది. ఇక్కడ నిన్ను ఎవరు తాకలేరు. ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నావు, నువ్వు నా ఉనికిని గుర్తించావు. నీ లోపలి ఆ శక్తి లేచి నిలబడింది. అది సంవత్సరాలుగా మౌనంగా ఉన్నది. ఇప్పుడు ఈ సమయం నువ్వు నీ జీవితాన్ని నీ రూపంలో స్వీకరించడానికి నేను నీ కోసం సృష్టించినట్టు మరియు ఇక్కడ ఈ సందేశంలో నువ్వు విన్నావు. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఎప్పుడూ కూడా
నీ సాయి శక్తి నీలో ఉంది అని గుర్తించు. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదుర్కోగలను, దేన్నైనా పోరాడగలను, అన్నింటినీ తట్టుకునే శక్తి నాకు ఉంది. నాలో నా సాయి శక్తి లీనమైపోయి ఉంది. నా చేత కానిది ఏదీ లేదు అన్న ఒక నమ్మకాన్ని నువ్వు తెచ్చుకున్నావు అంటే ప్రతి క్షణం నీతో ఉంటా, నీలోనే ఉంటా బిడ్డ. చెప్పాను కదా 20 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తాను అని. ఇంతవరకు నువ్వు విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మారే ఉన్నావు. ఒక్కసారి నీలో మార్పు మొదలైంది అనిపిస్తే ఇక్కడ నాకు చెప్పు బిడ్డ, బాబా నాలో మార్పు మొదలయ్యిందని సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతా అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో